చంద్రబాబు శంకుస్థాపనలో సీఎంగా మారారని విమర్శించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జువలదిన్నే ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీనే అని అన్నారు. ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బోట్లు విడుదల చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గస్తీ ముమ్మరం చేస్తున్నామని అధికారులు గాలి మాటలు చెప్తున్నారని కాకాణి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మత్స్యకారుల ప్రాణాలకు తెగించి తీసుకొచ్చి పెట్టినటువంటి జువలదినలో పెట్టినటువంటి ఫిషింగ్ బోట్ 4-5 అయితే ఉన్నాయో అవి అర్ధాంతరంగా ఇక్కడి నుంచి తరలించుకుని వెళ్ళిపోయాయి. వాటి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్లు పోలీసు కట్టారు. ఎఫ్డీఓలు వాటిని సీజ్ చేశారు, తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోవడానికి కారణాలు మాకు తెలియదు అని చెప్పి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మాట్లాడుతున్నారు అని అంటే ఇది మీరు కనీసం మా ప్రభుత్వ వైఫల్యమే అనేటువంటి మాట మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటారా? ఈరోజు ఎవరెవరో మాట్లాడుతున్నారు. మేము దానికి సంబంధించి ఆ బోట్లు తరలించి వేయడంలో బిఎంఆర్ తరలించాడని మేము చెప్పలే, మేము చూపించాం. ఏమని చూపించామంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద కాపు ఎవరైతే ఉన్నాడో తోటయ్య, అతను క్లియర్గా ఒక వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలం తాలూకు వీడియో కూడా మీకు చూపించడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పాడు, నాకు బిఎంఆర్ ఫోన్ చేశాడు, 2 నెలల నుంచి ఇది నడుస్తుంది, దీనిని వదిలేయమన్నాడు, 10 లక్షల లెక్కన డబ్బులు ఇస్తానన్నాడు, ఇది చెప్పాడు. అయితే అతను ఒకవేళ పాపం అతన్ని ఏదో వీళ్ళు లోపరుచుకొని ఉండొచ్చు, ప్రలోభ పెట్టి ఉండొచ్చు, కానీ అతను మాట్లాడినటువంటి మాటలో నిజాయితీ కనిపించింది. మేము అడిగేది ఒక్క బిఎంఆర్ పేరే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ జిల్లాలో ఇసుక పాలనకు సంబంధించి అనేక మంది నాయకులు ఉన్నారు. మీరు ఆయన ఆ మాటే ఎందుకు చెప్పాడు? ఈరోజు బిఎంఆర్ గారు చెప్తున్నాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న రవిచంద్ర ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన దామచర్ల సత్యన మ్యారిటైమ్ టైప్ బోర్డు చైర్మన్ తీసుకొచ్చి వాళ్ళు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఇవన్నీ అవసరంలే, ఛాలెంజ్లు అవసరంలే, తొడలు కొట్టాల్సినటువంటి అవసరంలే, రాజీనామాలు అవసరంలే, ఏం అవసరంలే. మీ మీద వచ్చినటువంటి నిందకి దాన్ని విచారణ ఎవరు చేస్తారంటే మీరు విచారణ చేసేదానికి లే. ఎందుకంటే ఈ పోలీసు విచారణ చేస్తే ఎట్టుందంటే మొన్న జరిగినటువంటి వ్యభిచారణ కేసులో అసలు సాయి లాడ్జిని ఎత్తేసినట్టు ఉంటుంది మీ వ్యవహారం. మీ అంతా నెల్లూరులో జరిగినటువంటి దానిలో మొత్తం 4 లాడ్జీల మీద రైడ్ చేస్తే 3 ఎఫ్ఐఆర్లు కట్టారు. తెలుగుదేశం నాయకుడు ఉండేటువంటి దాంట్లో పేరు తొలగించడం కాదు, అసలు ఆ లాడ్జీ మీదనే ఎఫ్ఐఆర్ ఎత్తేసారు. ఎందుకంటే ఆ లాడ్జీ మీద ఎఫ్ఐఆర్ కడితే దాని సీసీ ఫుటేజ్ అన్నీ మీరు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అసలు లాడ్జీ మీదనే, అంటే దాని మీద మేనేజర్ మీద కానీ ఎవరి మీద లేకుండా ఎత్తిపారేశారు. దానికి ఏంటి, మీకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆశ్రయం కల్పించారు కాబట్టి వాళ్ళని ఎత్తేసారు. కాబట్టి మీ విచారణలు వద్దు, మీరు కాల్ డేటా తీసుకోండి. అతను చెప్పినటువంటి మాట ప్రకారం నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత బిఎంఆర్ది. కాబట్టి దాని నుంచి మీరు తప్పించుకోలేరు. దానికి సంబంధించి నిన్న పాపం ఆయన చెప్పాడు, ఎవరు రవిచంద్ర చెప్పాడు, ఏమని అసలు కరైకల్కి తమిళనాడు బోట్లకి సంబంధం ఏముందని. రవిచంద్ర ఒక్కసారి తమిళనాడు బోట్లు కరైకల్ ద్వారా ఫిషింగ్ హార్బర్ ద్వారా ఆపరేట్ అవుతాయా లేదా అనేటువంటిది నువ్వు నెట్ కొట్టి తెలిసిపోద్ది. ఎవరు చూడబడలే, నేను నెట్ కొట్టా, దీంట్లో ఉంది మీకు చూపిస్తుండా, అక్కడ కూడా చూపిస్తాం. నెట్లో ఏమొచ్చిందో చూడండి. ఎస్, Tamil Nadu fishing boats are generally allowed to park and operate from Karaikal Fishing Harbour located in Puducherry Union Territory. The harbour acts as a regional hub where fishing vessels, including those operating from surrounding areas such as Tamil Nadu, specifically near the Nagapattinam region, use the facility for docking, unloading, bycatch and conducting operations. Regional usage. Karaikal Harbour accommodates a significant number of mechanized fishing boats with operations extending across the coast, frequently serving vessels from neighboring Tamil Nadu. ఇది నేను చెప్పింది కాదు, ఇది నేను మాట్లాడింది కాదు, ఇది గూగుల్లో ఉండేది. ఇంకో సెర్చ్ కొట్టాం గూగుల్లో, మళ్ళా దాని మీద కూడా అదే వచ్చింది. కరైకల్ ఫిషింగ్ హార్బర్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి accommodates both Pondicherry and Tamil Nadu fishing boats. The harbour is heavily congested due to large number of mechanized vessels, including those from neighboring Tamil Nadu, causing boats to be parked in 3 to 4 layers. It serves as a షేడ్ ల్యాండింగ్ స్పాట్ ఇన్ ద రీజన్. షేడ్ ల్యాండింగ్ స్పాట్ కాబట్టి అసలు ఆయన ఏం మాట్లాడాడు? అసలు కరైకల్ ఆడుంది, తమిళనాడు ఆడుంది, తమిళనాడుకి కరైకల్కి సంబంధం ఏముంది? అసలు కరైకల్లో డిఎంకే పార్టీ ఉందా? డిఎంకే పోటీ చేస్తుందా? అంటే మీరు అదేమంటే బట్టకాల్చి మా ముఖాన్ని వేయబల్లా మీ మసిని మీరు కడుక్కోవాల్సినటువంటి సమయం ఆసనమైంది కాబట్టి దానికి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం తప్ప మేమయ్యా మీరు నేరుగా మేము చెప్పిన పేరు కాదు, మీ ప్రాంతానికి సంబంధించి ఆ గ్రామ మత్స్యకారుడు చెప్పినటువంటి పేరు.